అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రదత్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ హెల్త్ అండ్ హ్యాపీనెస్. హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసం మనము చాలాసార్లు టెంపుల్స్ కోసం కూడా వెళ్తాం కదా. అట్లాగే మనం ఇప్పుడు క్యోటో సిటీలో ఉన్నాము, జపాన్ కంట్రీలో. ఇందాక మనము ఇంకొక టెంపుల్ చూసాము, ఇప్పుడు ఇంకొక వండర్ఫుల్ టెంపుల్, బుద్ధ టెంపుల్ చూడబోతున్నాము. ఫొటోస్ అంటే ఎప్పుడు కూడా మన గ్రూప్ ముందే ఉంటారు కదా. చూడండి ఎంత చక్కగా తీసుకున్నారు ఫోటో. సో దిస్ ఈజ్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. టెంపుల్ ముందు 2 లయన్ స్టాట్యూస్ ఉన్నాయి. అగైన్ స్టెప్స్ హియర్. అండ్ పక్కన చూసారు ఎంత బాగుందో, గ్రీనరీ ఎవ్రీవేర్ గ్రీనరీ ఉంది. మనం ఎప్పుడు కూడా మెట్లు ఎక్కకపోతే మోక్షం ఉండదు మనకి. గుడి లోపలికి ఎంటర్ కాలేము. ఇప్పటిదాకా వెహికల్ నుంచి దిగిన తర్వాత మినిమం 1/2 కిలోమీటర్ నడుచుంటాము. కానీ ఇట్ ఈజ్ నాట్ ప్లెయిన్ రోడ్, ఇట్ ఈజ్ ఎ స్లోప్ ర్యాంప్ అనుకోండి. దాని మీద 1/2 కిలోమీటర్ నడిచొచ్చి ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కుతున్నాము. ఇక్కడ ఏంటో ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఇదేం సింబలో తెలియట్లేదు. అండ్ ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. చాలా స్టెప్స్ ఉన్నాయి. At last we reached. చూసారా, అన్ని బుద్ధ టెంపుల్స్లో లాగానే ఇక్కడ కూడా వాటర్ తీసుకుని కొద్దిగా నోట్లో వేసుకుని తల మీద వేసుకుని వెళ్ళడం. దిస్ ఈజ్ సపోజ్ టు బి వెరీ సేక్రెడ్ వాటర్. We have to treat the water with utmost respect. Super statement అండి. ఎంత బాగుంది చూడండి. బుద్ధ టెంపుల్స్ అన్నీ కూడా ఇదే స్ట్రక్చర్ తోటి ఉంటాయేమో. మనం కంబోడియాలో చూసాము, నేపాల్లో చూసాము. నిన్న మనము ఒసాకాలో చూసినట్లుగానే హ్యాంగింగ్ ట్రీస్కి పందిర వేశారు చూడండి. ట్రీనే ఉంది కానీ దానికి మంచి పందిరి వేశారు. ఈ బుద్ధ టెంపుల్స్కి ఎక్కడ వచ్చినా కూడా ఇట్లాంటి స్ట్రక్చర్స్ చాలా ఉంటున్నాయి. ఎక్కడికక్కడ ఇదే మెయిన్ టెంపుల్ అనిపిస్తోంది కానీ వీ హ్యావ్ టు గో ఏ లాంగ్ వే. Probably this is the main temple. ఇక్కడ కూడా వాటర్ ఉంది చూడండి. సేక్రెడ్ వాటర్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే డ్రాగన్ నోట్లోంచి కూడా వాటర్ పడుతుంది చూడండి కదా, బాగుంది. So this is the main temple. We have to buy a ticket and get inside. Wooden doors and chandelier paata kalamdi. Roof kanta kuda chandeliers enta baagunnai chudandi. ఎప్పుడు మనం చెప్పుకునేటట్లే కొండల మధ్యన ఉంది ఈ టెంపుల్, గ్రీనరీ మధ్యన. మెయిన్ టెంపుల్. లాఫింగ్ బుద్ధ అనాలా. ఎంత దట్టమైన అడవి కొండల మీద ఉంది ఈ టెంపుల్. మనం ఎంతో హైట్కి వచ్చామనుకుంటున్నాం కానీ ఇంకా కొండ చూడండి ఇంకెంత హైట్లో ఉందో. అంతా వుడ్ కన్స్ట్రక్షన్ ఎవ్రీవేర్. జపాన్ అంటే ఇదివరకు మొత్తం కూడా మనకి వుడ్ కన్స్ట్రక్షన్స్ అనేది ఐడియా ఉంది కదా, బికాస్ ఆఫ్ ది నోన్ ఎర్త్క్వేక్స్.
దిస్ ఈజ్ సపోజ్ టు బీ ద మెయిన్ టెంపుల్. మనకి లోపల ష్రైన్, బుద్ధ ష్రైన్ ఇట్లాగా ఉంది. And a lamp post on each side, a beautiful decoration with flowers. బుద్ధిజంలో ఇట్లాంటి వెసల్స్ ఉంటాయి, దాని లోపల ఒక ఏమన్నా ఒక గరిట రోకలి లాంటిది పెట్టి సౌండ్ చేస్తుంటారు. ఇట్ ఈస్ సపోజ్ టు బి వెరీ సేక్రెడ్ సౌండ్. వీ మస్ట్ లిజన్ టు దట్ సౌండ్ for our health and happiness and peace also. టెంపుల్ చుట్టూతా కూడా మనం ఒక ప్రదక్షిణం లాగా చేస్తున్నాము. అండ్ చూసి ఇక్కడంతా కూడా రాసి పెట్టారు ఈ టెంపుల్లో కూడా. ఓ బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే అదర్ సైడ్ రాసి ఉండొచ్చు అనిపిస్తోంది. ఒకవైపు ఇట్లా ఉంది, ఇంకోవైపు రాసి ఉండొచ్చు వాళ్ళ విషెస్ అన్నీ కూడా. టెంపుల్ వెనక నుంచి వెళ్తుంటే మనకి ఈ సీనరీ ఉంది. మళ్ళీ వెనక కూడా ఒక బిల్డింగ్ ఉంది, అది కూడా బుద్ధ స్టాచ్యూ ఉండొచ్చు అని అనిపిస్తుంది. సో ఇది అంతా కూడా మనము టెంపుల్ వెనుక భాగం చూస్తున్నాము. ఇదేమో మనకి సింపుల్గా కనిపిస్తుంది కలర్. మళ్ళీ అటు వెళ్తే ఆరెంజ్. Again sacred water here. We should not drink it. We have to respect that water. And then a lamp post. Something is written in Japanese. Of course we can't understand. ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ 7:30, 7:15 అయిందో లేదో, కానీ ఎంతమంది టూరిస్ట్ వచ్చేసారు చూసారా. టైం ఎక్కువైన కొద్దీ చాలా రష్గా ఉంటాయి ఈ ప్లేసెస్. అంత రష్ని అవాయిడ్ చేయాలంటే వీ హ్యావ్ టు కమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ place for captures. ప్లేస్ మాత్రం చాలా బాగుంది కదా. గ్రీనరీ ఉంటేనే ఏ ప్లేస్కైనా కూడా మంచి అందం వస్తుంది. మా డ్రైవర్ కమ్ గైడ్ అనమాట. వెరీ నైస్, థ్యాంక్ యూ. బుద్ధ స్టాట్యూ కాదు, కానీ ఇక్కడ ఏదో రాసింది, జపనీస్లో రాసింది. ఫొటోస్ తీసుకోవడానికి మాత్రము గ్రేట్ ప్లేస్ అని చెప్పాలి. After the wonderful visit to the temple, we return. దిగేటప్పుడు వ్యూ చూస్తే ఎంత బాగుంది. పెద్ద పెద్ద కొండలు. ఇక్కడ ఏవో టై చేసి పెట్టారు, ఇది కూడా అంతే అనుకుంటాను. వాళ్ళ విషెస్ అన్ని ఒక పేపర్ మీద, అంటే చిన్నగాని పేపర్ అన్నమాట, దాని మీద రాసి విషెస్ రాసి పెట్టి దీనికి టై చేసినట్లుగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నాము ఇట్లాంటిది. ఆన్ ద వే బ్యాక్ బ్యూటిఫుల్ క్యాప్చర్స్. వన్ మోర్ టైమ్. Thank you so much for watching this video. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.